ఏబిఎన్ వెంకటకృష్ణ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయారు. ఎంతలా అంటే చంద్రబాబునే కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పోటీగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరును తట్టుకోలేకపోయారు. అందుకే తన ఏబిఎన్ ఛానల్లో డిబేట్ పెట్టి మరీ అల్లు అర్జున్, నువ్వు చేస్తుంది తప్పు, సీఎం అంటే అంత చులకన అంటూ వెంకటకృష్ణ వార్నింగ్ ఇచ్చేశారు. గతంలో చంద్రబాబు అంటే అన్ని కోసేసుకునే ఏబిఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు తన చంద్రబాబుకు జిగిరి దోస్తైన సీఎం రేవంత్ రెడ్డిని కూడా కాపు కాస్తున్నారు. అల్లు అర్జున్ తీరు సరిగ్గా లేదని, ఆయన రేవంత్ రెడ్డికి సారీ చెప్పాల్సి ఉందని, కానీ అలా చెప్పకుండా ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి చేసేదే న్యాయమని, నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం చట్టపరంగా చేసిందని, అల్లు అర్జున్ కూడా ఇలా ఎదురు తిరగడం ఏమాత్రం మంచిది కాదని ఏబిఎన్ వెంకటకృష్ణ హితవు పలికారు. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డిని ఖాతరు చేయడం లేదని, ఆయన గుర్తించడం లేదంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ వాపోయారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎవరైనా కూడా ప్రభుత్వాలకు, అధికారులకు అణిగి ఉండాలంటూ వెంకటకృష్ణ వకాల్తా పుచ్చుకుని మాట్లాడడం వైరల్ అయింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, నా మీద ఫాల్స్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏదో పశ్చాత్తాపమో సారీ చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి కౌంటర్ ప్రెస్ మీట్గా పెట్టడం, ఇదంతా పేరుకుపోయినాయి. అందుకే తప్పు మీద తప్పులు చేస్తూ ఆయన ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి ఎక్కడ ముగింపు ఎక్కడ అనేది ఒక అంశమైతే, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ అగాధం, చట్ట ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటారు. నాగార్జునకు చెందిన కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేత కావచ్చు, అదంతా చట్ట ప్రకారం. ఎలా కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, అది వేరే. దానికి ఈ కక్షలు కార్పణ్యాలకు సంబంధం లేదు. మరి అలాంటిది ఎందుకు ఇండస్ట్రీ ఇంత లీనియంట్గా ఉంది ముఖ్యమంత్రి విషయంలో, ఎందుకు అంత పట్టనట్టుగా ఉన్నారు? గత ప్రభుత్వాల విషయంలో అలా లేరు కదా, ఈయన విషయంలోనే ఎందుకున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అదొక క్వశ్చన్ మార్కే. ఇండస్ట్రీ వైపు నుంచి ఏదో రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒక చులకన భావంతో ఉన్నారు అనే బలమైన అభిప్రాయం అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలోవర్స్లో కానీ, ప్రభుత్వంలో ఆ మాటకు వస్తే మంత్రులు, ఎంటైర్ క్యాబినెట్ అదే ఫీలింగ్లో ఉన్నారు. సో ఇదంతా గ్యాప్ ఫిల్ అయ్యేది ఎలా? తర్వాత అల్లు అర్జున్ మీద బెయిల్ రద్దు చేయమని పోలీసులు పిటిషన్ వేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది? అలాగే ఇక మీదట బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకునే కార్యక్రమాలు, ఇవన్నిటికీ ఇక ఛాన్స్ ఉండదు అని చెప్పేయడం. అలాగే బౌన్సర్ల పేరుతో రౌడీ షీటర్లని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని బౌన్సర్లుగా పెట్టుకుని, బాగా లావుగా బలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని, ఇంకా వీళ్లే మా సైన్యం, వీళ్లే మొత్తం మా అధికారిక భద్రతా సిబ్బంది అంటే కుదరదు. ప్రభుత్వం అందుకు ఒప్పుకోదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ, ఒక వ్యాపారి కానీ, ఒక పొలిటీషియన్ కానీ గన్ కావాలంటే ముందు డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకోవాలి. డిపార్ట్మెంట్ అన్ని ఎగ్జామిన్ చేసుకుని గన్ ఇస్తారు. అది కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ సబ్మిట్ చేయమన్నప్పుడు, ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు చేసేయాలి. వాటిని గన్మెన్లు కావాలి, ప్రైవేట్ గన్మెన్స్ కావాలనుకున్నా కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించి ఇస్తే బాగుంటుంది. కానీ ఎవడు పడితే ఆడు ఇష్టం పెట్టేసుకుంటే కుదరదు. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, నా మీద ఫాల్స్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏదో పశ్చాత్తాపమో సారీ చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి కౌంటర్ ప్రెస్ మీట్గా పెట్టడం, ఇదంతా పేరుకుపోయినాయి. అందుకే తప్పు మీద తప్పులు చేస్తూ ఆయన ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు చేసుకుంటున్నారు. కాబట్టి దీనికి ఎక్కడ ముగింపు ఎక్కడ అనేది ఒక అంశమైతే, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఈ అగాధం, చట్ట ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటారు. నాగార్జునకు చెందిన కన్వెన్షన్ విషయంలో హైడ్రా కూల్చివేత కావచ్చు, అదంతా చట్ట ప్రకారం. ఎలా కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, అది వేరే. దానికి ఈ కక్షలు కార్పణ్యాలకు సంబంధం లేదు. మరి అలాంటిది ఎందుకు ఇండస్ట్రీ ఇంత లీనియంట్గా ఉంది ముఖ్యమంత్రి విషయంలో, ఎందుకు అంత పట్టనట్టుగా ఉన్నారు? గత ప్రభుత్వాల విషయంలో అలా లేరు కదా, ఈయన విషయంలోనే ఎందుకున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అదొక క్వశ్చన్ మార్కే. ఇండస్ట్రీ వైపు నుంచి ఏదో రేవంత్ రెడ్డి గారి విషయంలో ఒక చులకన భావంతో ఉన్నారు అనే బలమైన అభిప్రాయం అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలోవర్స్లో కానీ, ప్రభుత్వంలో ఆ మాటకు వస్తే మంత్రులు, ఎంటైర్ క్యాబినెట్ అదే ఫీలింగ్లో ఉన్నారు. సో ఇదంతా గ్యాప్ ఫిల్ అయ్యేది ఎలా? తర్వాత అల్లు అర్జున్ మీద బెయిల్ రద్దు చేయమని పోలీసులు పిటిషన్ వేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది? అలాగే ఇక మీదట బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకునే కార్యక్రమాలు, ఇవన్నిటికీ ఇక ఛాన్స్ ఉండదు అని చెప్పేయడం. అలాగే బౌన్సర్ల పేరుతో రౌడీ షీటర్లని, నేర చరిత్ర ఉన్న వాళ్ళని బౌన్సర్లుగా పెట్టుకుని, బాగా లావుగా బలంగా ఉన్న వాళ్ళని పెట్టుకొని, ఇంకా
వీళ్ళే మా సైన్యం, వీళ్ళే మొత్తం మా అధికారిక భద్రతా సిబ్బంది అంటే కుదరదు. ప్రభుత్వం అందుకు ఒప్పుకోదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ, ఒక వ్యాపారి కానీ, ఒక పొలిటీషియన్ కానీ గన్ కావాలంటే ముందు డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకోవాలి. డిపార్ట్మెంట్ అన్ని ఎగ్జామిన్ చేసుకుని గన్ ఇస్తారు. అది కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ సబ్మిట్ చేయమన్నప్పుడు, ప్రొడ్యూస్ చేయమన్నప్పుడు చేసేయాలి. వాటిని గన్మెన్లు కావాలి, ప్రైవేట్ గన్మెన్స్ కావాలనుకున్నా కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించి ఇస్తే బాగుంటుంది, కానీ ఎవడు పడితే ఆడు ఇష్టం పెట్టేసుకుంటే కుదరదు. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.